హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పునీత క్రియేటివ్స్. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. ఈరోజు వీడియోలో అందరికీ నూరు గురించి కుల్ఫీ రెసిపీని చెప్పబోతున్నాను. కుల్ఫీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు ఫ్రెండ్స్, అందరికీ చాలా ఇష్టం కదా. అందులోకి సమ్మర్లో మనం కుల్ఫీ ఇంకా ఎక్కువగా తింటాము. అందుకే ఈ రెసిపీ మీకోసం. మీరు బయటికి వెళ్ళి కొనుక్కొని తినే అవసరం లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా కుల్ఫీని ఎలా చేసుకోవాలో చాలా సింపుల్ మెథడ్లో ఈరోజు మీకు చూపించబోతున్నాను. మీరు ఈ వీడియోను ఫుల్గా చూసినట్లయితే మీరే ఇంట్లోనే చాలా ఈజీగా చేసేసుకుంటారు. బయటికి వెళ్ళి ఎప్పుడు కుల్ఫీ అనేది కొనరు, అంత ఈజీగా చేసేసుకోవచ్చు కుల్ఫీ. ఇప్పుడు ఆ కుల్ఫీ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో పాలు పోసుకొని కాచుకోవాలి. ఇక్కడ నేను 1/2 లీటర్ మిల్క్తో కుల్ఫీని చేస్తున్నాను. మీ ఇష్టం, మీరు ఎంతైనా క్వాంటిటీతో చేసుకోవచ్చు. అండ్ అలాగే ఏ పాలతోనైనా చేసుకోవచ్చు. నార్మల్ మిల్క్ అయినా చేసుకోవచ్చు, లేదా ఫుల్ ఫ్యాట్ మిల్క్ అనేది బయట ప్యాకెట్లు దొరుకుతాయి, వాటితోనైనా చేసుకోవచ్చు. దేనితోనైనా మనం కుల్ఫీ చేసుకోవచ్చు. ఇక్కడ నేను నార్మల్ పాలతోనే చేస్తున్నాను. మనం ఈ పాలు బాగా కాచుకోవాలి. పాలు కాగేలోపు మనం ఇలాగా ఒక మిక్సీ గిన్నె తీసుకొని 5 పిస్తా పప్పులు, 5 జీడిపప్పులు, 5 బాదం పప్పులు, 2 ఇలాచి వేసుకొని దీన్ని మనం మిక్సీ చేసుకోవాలి. ఇలా పొడిలా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, పాలు బాగా కాగినాయి కదా. ఒకసారి మనం గరిటతో పాలన్నీ మనం ఒకసారి ఇలా కదుపుకొని ఇప్పుడు ఈ మనం తీసుకున్న క్వాంటిటీకి సరిపడా షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3 స్పూన్స్ షుగర్ యాడ్ చేశాను. మీరు ఎంతైతే క్వాంటిటీ తీసుకున్నారో దానికి తగ్గట్టు మీ టేస్ట్కి తగ్గట్టు మీరు షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ షుగర్ అంతా పాల్లో బాగా కలిసేదాకా బాగా కదుపుకోవాలి గరిటతో. పాలుని మనం తీసుకున్న గిన్నెకి పాలు అడగంటకుండా మధ్య మధ్యలో అస్తమానం కదుపుతూనే ఉండాలి. చుట్టుపక్కల ఉన్న వెన్న అంతా కూడా తీస్తూ మనం పాల్లో కలుపుకుంటూ ఉండాలి. కాసేపు అలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక మిక్సీ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఉంది కదా, అది కూడా మొత్తం ఈ పాలలో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే, ఇలా కదుపుకుంటూ మనం చుట్టుపక్కల అంటుకున్న వెన్నను మొత్తం తీస్తూ ఆ పాలల్లో మనం వేసి కదుపుతూ ఇలా మరిగించుకుంటూ ఉండాలి. మనం తీసుకున్న 1/2 లీటర్ పాలను 1/4 లీటర్ పాలు అయ్యేంత వరకు మనం ఇలా పాలని మరిగించుకుంటూనే ఉండాలి. మనం తీసుకున్న క్వాంటిటీకి సగం అవ్వాలి. అప్పటి వరకు మనం పాలని ఇలా మరిగించుకోవాలి. అంతే, చూస్తున్నారు కదా, మనం తీసుకున్న క్వాంటిటీకి సగం అయ్యింది. బాగా మరిగిపోయిన పాలు. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి గిన్నెని పక్కన పెట్టి కాసేపు చల్లారనివ్వాలి. పక్కన పెట్టినప్పుడు కూడా కలుపుతూ ఉండాలి. చూసారు కదా, పైన మొత్తం మేగడంతా ఎలా తొరక కింద ఉండిపోయిందో అలా ఉండకూడదు. సో మనం కదుపుతూనే ఉండాలి. అలా కాసేపు చల్లారేంత వరకు కొంచెంసేపు కదపాలి. గిన్నె చుట్టూ అంటుకున్న మేగడను కూడా తీసుకుంటూ మనం పాలలో వేసుకుని అలా కాసేపు కదుపుతూ ఉండాలి. అంతే, ఇప్పుడు పాలు బాగా చల్లారిపోయినాయి. ఇంకప్పుడు దీన్ని మనం ఈ మిశ్రమాన్ని కుల్ఫీ మౌల్డ్స్లోకి పోసుకోవాలి. వీటిని కుల్ఫీ మౌల్డ్స్ అంటారు. ఇవి మనకు బయట ఎక్కడైనా దొరుకుతాయి, ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. నేను ఇవి అమెజాన్లో బుక్ చేశాను. ఇవి మీ దగ్గర లేకపోయినా కూడా పర్వాలేదు ఫ్రెండ్స్. మన ఇంట్లో మనకి స్టీల్ గ్లాస్ లాంటివి ఉంటాయి కదా, దాంట్లో కూడా మనం కుల్ఫీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కుల్ఫీ మౌల్డ్లోకి చల్లారిన పాలు పోసుకోవాలి. ఇక్కడ నేను 1/2 లీటర్ చేశాను కదా, 1/2 లీటర్కి నాకు 3 కుల్ఫీలు అయినవి. అంతే, ఇలా పోసుకున్న తర్వాత వీటిపైన మూతలు అనేవి పెట్టేసుకోవాలి. ఇక్కడ నాకు మౌల్ సెట్కి నాకైతే మూతలు అనేవి ఇచ్చాడు. ఒకవేళ మీరు స్టీల్ గ్లాస్లో చేసినట్టయితే బయట మనకు అల్యూమినియం ఫాయిల్ కవర్ అనేది దొరుకుతుంది. దాన్ని మీరు గ్లాస్ పైన కవర్ చేసేయాలి. ఇలా క్లోజ్ చేసిన తర్వాత
మనం దీని లోపల ఐస్ క్రీమ్ స్టిక్స్ అనేవి పెట్టుకోవాలి. ఇవి నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఇవి నేను పెట్టుకున్నాను. ఇలాంటివి మీ దగ్గర లేకపోతే కనుక మన ఇంట్లో స్పూన్స్ ఉంటాయి కదా, స్పూన్స్ని కూడా పెట్టి మనం కుల్ఫీ చేసుకోవచ్చు. ఇలా అంతా అయిన తర్వాత మనం వీటిని డీప్ ఫ్రిడ్జ్లో 8 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచాలి. డీప్ ఫ్రిడ్జ్లో, లేదా మనం నైట్ చేసుకుని ఓవర్ నైట్ అంతా ఉంచుకుని మార్నింగ్ అనేది తీసుకోవచ్చు. ఎలా అయినా చేసుకోవచ్చు. 8 అవర్స్ తర్వాత మనం డీప్ ఫ్రిడ్జ్లో ఉంచి బయటికి తీసేసుకోవాలి. తర్వాత కుల్ఫీ పైన ఉన్న మూతను తీసేసి మన కుల్ఫీని వెంటనే బయటికి తీయకూడదు. చల్లని వాటర్లో ఒక 5 సెకండ్స్ ఇలా డీప్ చేయాలి. డీప్ చేసిన తర్వాత మనం దీన్ని ఇలా తిప్పుతూ తీస్తే ఎంతో ఈజీగా వచ్చేస్తుంది. అంతే ఫ్రెండ్స్, చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. అంతే, మిగతా వాటిని కూడా ఇలాగే డీప్ చేసి వాటర్లో తీసుకోవాలి. ఇలా తీసిన తర్వాత పైన కొంచెం గార్నిష్ కోసం నేను డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసుకున్నాను. అంతే ఫ్రెండ్స్, ఎమ్మీ ఎమ్మీ కుల్ఫీ ఈజ్ రెడీ. నచ్చిందా ఫ్రెండ్స్ మీకు? చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా కుల్ఫీని మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో. మీకు కూడా ఈ వీడియో నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి కుల్ఫీని చేసుకోండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.